హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటాను. ఫ్రైడే రోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది మీ వీడియోలను అయితే చూసేద్దాం. నేనైతే ఇప్పుడే వెహికల్ అనేది స్టార్ట్ చేసిన నమాజ్ కోదామని చెప్పేసి అయితే 11-20 నిమిషాలకైతే నమాజ్ కోసం అనేది నేనైతే మస్జిద్కి అయితే వెళ్తున్నా. వెళ్ళేదారులనైతే కొంతమంది నడుచుకుంటూ పోతుంటే వాళ్ళని కూడా ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళని కూడా ఎక్కించుకొని అయితే నేనైతే తీసుకొని వెళ్ళిపోతున్నా. వీళ్ళని ఎక్కించుకొని అయితే మాకు దగ్గరలో ఉన్న మస్జిద్కి అయితే వెళ్ళినాం. అక్కడ వెళ్ళి పార్క్ చేసేసరికి ఇక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్తే వెళ్దామని చెప్పాం. అక్కడ నుంచి అయితే వెహికల్ తీసుకొని అయితే మేమైతే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న మస్జిద్కి అయితే వెళ్ళినాం. ఇక్కడ చూస్తారు కదా, మధ్యాహ్నం పూట ఇక్కడ అసలు వెహికల్స్ అనేవి రోడ్ల మీదనైతే కనిపిస్తలేవు. ఇక్కడ చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి. మేమైతే మస్జిద్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి అయితే ప్రేయర్ అనేది చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మార్కెట్కి అయితే బయలుదేరినాం మేమందరం కలిసి. వేసుకోవాలి గ్రోసరీస్ లేవని చెప్పేసి అయితే గర్రాఫాలో ఉన్న లూలుకి అయితే వచ్చినాం. ఇక్కడనైతే గల్ఫ్ మాల్ ఆపోజిట్లోనైతే లూలు అయితే ఉంది. ఇక్కడనైతే వెహికల్ అనేది పార్కింగ్లోనైతే పార్క్ చేసి అయితే నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయనేది ఫస్ట్ ఒకసారి చూసుకున్నాం. ఒక 400 రియాల్ తోటి ఎంత సామాన్ వస్తుంది అనేది మనం ఫస్టే ఒక ఇమాజినేషన్లోనైతే ఉన్నాం. మొత్తం ఉన్న సామాన్ అంతా తీసుకొని వచ్చేద్దాం, నెలకు కావాల్సిన సామాన్ అని చెప్పేసి అయితే లూలు లోపలికైతే వెళ్ళే దారిలోనైతే ఇక్కడ లవ్ ఖతర్ అని ఉన్నది. లూలు లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే ప్రే టైంలోనైతే లూలు అయితే బంద్ చేస్తారు. ఇప్పుడే ఓపెన్ చేసినట్టు ఇక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవుతారు ప్రేయర్ అయిపోగానే. నేనైతే లూలు లోపలికి వచ్చేసి అయితే డైరెక్ట్గా ఒక బాస్కెట్ అనేది తీసుకున్నా. బాస్కెట్ తీసుకున్న తర్వాత ఇవాళ చాలా అంటే చాలా సామాన్ కొనేది ఉందని చెప్పేసి అయితే ఫస్ట్ అనేది వెజిటేబుల్ సెక్షన్స్కి అయితే వెళ్ళినా. ఇక్కడనైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ అయితే ఒక దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పోయి అయితే ఫ్రూట్స్ అనేది తీసుకుంటాం. కొన్ని ఆరెంజ్లు మరియు యాపిల్స్ కొన్ని తీసుకొని అయితే ప్యాక్ అయితే చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నేనైతే వెజిటేబుల్ సెక్షన్కి అయితే వెళ్ళినా. నాకు హాలిడే ఉన్న ప్రతిసారి కూడా బిర్యానో లేకపోతే పలావ్ ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటా. అందుకోసమే కొన్ని సామాన్ అనేది ఎక్కువ మొత్తంలో అవసరం ఉన్నాయి. వెజిటేబుల్స్లో అయితే ఆనియన్ మరియు గార్లిక్, జింజార్, దాని తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ తీసుకున్నా. దాని తర్వాత కర్రీ లీవ్స్, పుదీనా, కొత్తిమీర అనేది కంపల్సరీ. బిర్యానీ చేస్తున్నామంటే ఈ 2 ఐటమ్స్ లేకుండానైతే మనం చేయలేము. అందుకే పుదీనా, కొత్తిమీర కూడా తీసుకున్న తర్వాత కొన్ని క్యారెట్స్, కుకుంబర్ అయితే తీసుకున్నాం. లూల్లో ఒక మంచి విషయం ఏంటంటే వెజిటేబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ అన్ని రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. లూలు కంటే మాకైతే బలది దగ్గర కానీ అక్కడనైతే ఏం కొనాము. ఇక్కడనైతే అన్ని వచ్చి కొనుక్కుంటాం. ఇక్కడ నుంచి అయితే ప్రతి నెలకు కావాల్సిన సరుకులనే కొనుక్కుంటాం. మేమైతే వెజిటేబుల్స్కి అయితే ప్రతి దానికి కూడా లేబుల్ వేపిస్తున్నాం, ప్రైస్ ట్యాగ్లు అయితే వేపియాలా. ఇక్కడ బేకరీ సెక్షన్కి అయితే వచ్చేసినాం. బేకరీలో అయితే కొన్ని స్వీట్స్, కొన్ని కేక్లు అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గానైతే కుబుసులు కూడా తీసుకున్నాం, కొంచెం బ్రెడ్ కూడా తీసుకున్నాం ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. మేము వచ్చేసి 5 మెస్ పార్ట్నర్ కాబట్టి చాలా అంటే చాలా సామాన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. వారానికి అయితే మేమైతే కొంటూ ఉంటాం. ఈసారి మాత్రం 15 రోజులకు ఒక్కసారి అని కొందామని చెప్పేసి అయితే ఇవాళనైతే చాలా సామాన్ అనేది తీసుకున్నాం. ఫ్రీజింగ్ సెక్షన్లో అయితే పెరుగు, పాలుతో పాటు చీజ్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత గీ కూడా తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే సరుపులు కొందామని చెప్పి అయితే ఇక్కడ కాస్మెటిక్ ఐటమ్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే చూస్తారు కదా, నెల మొత్తానికి కావాల్సిన సరుపు అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి అయితే మేమైతే ఈ షాపింగ్ వచ్చేసి దగ్గర గంటన్నర అయితే అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. మళ్ళీ పోయినాక వంట కూడా చేయాలని చెప్పేసి అయితే ఉన్న సామాన్ ఏదైతే దొరికిందో అది అయితే తీసుకొని అయితే డైరెక్ట్గా బిల్లింగ్ చేద్దామని బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి అయితే కౌంటర్ పైన అయితే సామాన్ అనేది పెట్టిన తర్వాత ఆమె అయితే బిల్లింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే లూలు హ్యాపీనెస్ అనేది ఒక మంచి స్కీమ్ అనేది పెట్టిరు. ఆ స్కీమ్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే బిల్ చేస్తామో దాన్ని బట్టి అయితే పాయింట్లు అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్లను మనము ఎప్పుడైనా కానీ మనీ రూపంలో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళైతే కూపన్ 50 రియాల్, 100 రియాల్ అనే కూపన్స్ అనేది ఇస్తారు. దాంతో అయితే మనం మరింత షాపింగ్ అనేది చేయొచ్చు. దీనికోసం ఏంటంటే మన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ కావాల్సి వస్తుంది. మనం రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మన నెంబర్ని అయితే తీసుకుంటారు బిల్లింగ్ చేసేటప్పుడు. అయితే నేనైతే సామాన్ తీసుకొని అయితే నా వెహికల్ని అయితే లోడ్ అయితే చేసుకున్నా.